మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీసీసీబీ బ్యాంక్ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుపై జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వల్లే రైతులకు రుణమాఫీ నిలిచిపోయింది అన్నారు. ఆధార్ సంబంధిత లింకు సరిగా లేని కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ రాలేదు అన్నారు. మరికొన్ని టెక్నికల్ సమస్యల వల్ల నిలిచిపోయాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ అందుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన మాటకు కట్టుబడి అది కూడా జాతీయ స్థాయి నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో భాగమైనటువంటి ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ చిత్తశుద్ధిగా నిజాయితీగా రైతాంగానికి మేలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఎన్ని ఇబ్బందులున్నా గత ప్రభుత్వం ఎన్ని చేసినా మీకు అందరికీ తెలుసు. ఆర్థిక ఇబ్బందులున్నా నెలకు 5,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పుడు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మాట నిలుపుకోవాలని ఒక తపనతోటి రైతాంగానికి మొత్తం లోన్లు చెప్పిన మాట ప్రకారం 15th ఆగస్టు లోపల క్లియర్ చేయడం జరిగింది. అయితే ప్రతిపక్ష నాయకులు నేను టీవీలో పేపర్లు చూస్తూ ఉన్నా హరీష్ రావు చాలా మాట్లాడాడు. అంటే అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చెప్తున్నారు, దేవుడి పైన ప్రమాణం చేసి మాట్లాడుతున్నారు. ఆన్లైన్లో కావచ్చు, టెక్నికల్ కావచ్చు, సమయం లోపల కావచ్చు, వివిధ కారణాల వల్ల ఇంకా కొన్ని మిగిలిపోయినా ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాం. అది దురుద్దేశంగా చేసింది కాదు కదా, ఉద్దేశపూరితం చేసింది కాదు కదా. సో అటువంటివి రెక్టిఫికేషన్ ఉంటాయి. రెండవది వీళ్ళకు కూడా కొంత అవగాహన ఉండాలా. మేధావులకు మాట్లాడతారు ఇంకా సగం ఇవ్వలేని. అరే మొదలే స్పష్టంగా చెప్పండి, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి అప్పులు ఎవరైతే ఉంటాయో ఎక్కువ ఉన్నటువంటి డబ్బును వాళ్ళు బ్యాంకులకు చెల్లిస్తే ఆ లోన్ అనేది అకౌంట్ మాఫీగా మొత్తం అకౌంట్ క్లోజ్ కావాలి కాబట్టి సో అది చెల్లిస్తే మిగతా ఇస్తామని చెప్పండి. అటువంటి చాలా ఉన్నాయి. అది ఇంకా పూర్తి కాలే కదా, అది మాట చెప్పి తప్పలే కదా. అంటే ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా ప్రతిపక్ష నాయకులకు. అసలు చిత్తశుద్ధిగా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు, ఇన్ని ఇబ్బందులు చేపట్టినప్పుడు దీనికి కారణం ఎవరు? ఇంకా 2 లక్షలు కాబట్టి 4 లక్షలు అనుకుందాం. ఇది కావడం దీనికి కారకులు ఎవరు? మీరు కాదా? ఆనాటి ఏలుబడిన 10 సంవత్సరాల ప్రభుత్వం కాదా?